అలాగే సంఘ కాపర్లున్నారు, బోధకులున్నారు. కాబట్టి దేవుడిచ్చిన పరిచర్య మనకి 5 విభాగాలుగా ఉంది. ప్రవక్తలు, అపోస్తులు, సువార్తికులు, కాపర్లు, బోధకులు. ఈ పరిచర్యలో మీ అందరినీ దేవుడు యోగ్యత ఇచ్చి ఎన్నుకొని ఈ పరిచర్యని మనందరికీ అప్పచెప్పారు. కాబట్టి ఆ పరిచర్యను మనం నమ్మకంగా ప్రభువుని యొక్క మాటని పట్టుకొని మనం నమ్మకంగా ముందుకెళ్ళాలని ఆయన మనల్ని ప్రతిరోజు ఆయన శక్తితోనూ, ఆయన బలంతోనూ, ఆయన మాటతోనూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. అందరికీ మరి ఒకసారి శుభాభివందనాలు. నా మాట క్లియర్గా ఉంది కదా? వినపడుతుందా? క్లియర్గా ఉంది. ఓకే, రైట్. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే మనం రాయలసీమ నుంచి అందరూ వచ్చారా సువార్థికులు? ప్రాముఖ్యంగా సార్ వచ్చారు సార్. రాయలసీమ ప్రాంతం నుంచి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. అలాగే తెలంగాణ నుంచి కూడా కొత్తగూడెం, అట్లాగే చర్ల నుంచి, పినపాక, రాగలిగిన వాళ్ళంతా వచ్చారు కదా. కొత్తగూడెం నుంచి అందరూ ఉన్నారు కదా. గ్లోరీ టు గాడ్. అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా మరి అందరూ వచ్చారా? వచ్చారు. గుడ్ 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 గుడ్, గ్లోరీ టు గాడ్. అలాగే సరే, ఉత్తరాంధ్ర నుంచి ఎవరైనా వచ్చారా? సరే, వస్తే పర్లేదు, రాకపోయినా మనం తర్వాత మనం వాళ్ళని బలోపేతం చేద్దాం. అయితే ప్రాముఖ్యంగా ప్రతి నెల మనం వాక్యం ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకొని ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. దేవుడు ప్రాముఖ్యంగా ఈరోజు మనం సువార్థికులతో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లోకానికిలోకి మనం వెళ్తా ఉన్నాం. లోకం చీకటిలో ఉంది, లోకం చీకటై ఉన్నది. ఆ చీకటిలోనికి ప్రభువైన యేసుక్రీస్తు, నిజమైన వెలుగైన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనలో ఉండి, రక్షించబడిన మనలో ఆ లోకంలోనికి ఆ చీకటిని ప్రసరింపచేయటం కోసం మనల్ని ప్రత్యేకంగా ఆయన ఎన్నుకొని మనలో ఆయన నివసిస్తూ ఉన్నారు. అది మనం రక్షణ పొందటం ద్వారా దేవుని యొక్క వాగ్దానం మనం పొందుకొని అలా చీకట్లో మనం ఎప్పుడైనా సువార్తకి వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతంలో అయినా మనం సువార్తకి వెళ్తున్నప్పుడు మనం ఆ గ్రామాల చుట్టూ, ఆ గ్రామంలో ఉన్న ప్రజలను మనం చూసినప్పుడు మనకి ఎలాగా కనపడాలి అంటే, మనుషులు మరణములోను, మరణ ఛాయల్లోను, చీకటిలోను, ప్రభువైన యేసుక్రీస్తు కూడా యూదా పట్టణాల్లో, ఆయన యూదా పట్టణాల్లో, యూదా గ్రామాల్లో సువార్తను ప్రకటిస్తూ ఉండగా రోజు ఆయన చేసే పని గ్రామాల్లో తిరుగుతూ, పట్టణాల్లో తిరుగుతూ, యూదా ప్రాంతంలోను, అలాగే గలిలయ ప్రాంతాల్లోనూ తిరుగుతూ ఆ దేవుని రాజ్యం గురించి చెప్తా ఉండేవారు. ఆయన వాక్యంలో చెప్పబడుతుంది, ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మరణ ఛాయల్లోను, చీకటిలోను మనుషులు కూర్చొని ఉండట ఆయన చూశారు. మనం కూడా ఈరోజు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు మనకు కనపడే మనుషులు కానీ వాళ్ళంతా మనకి ఎలా కనపడాలంటే, ఒక శ్మశానం లాగా మరణానికి సిద్ధంగా ఉండి, లేకపోతే మరణించబడి ఆత్మలో మరణించి వారు శరీరంలో అలా ఉన్నవారిలాగా మనకి కనపడాలి. అసలు ఈ మనం ఎక్కువగా మనం సువార్థికులు ఈ మాటలు చెప్తా ఉంటూ నేను వింటా ఉంటాను. ఏంటంటే, మనం చేతులతో చేసిన తప్పులు, ఆయనకి చేతులు మేకులు కొట్టారని, కాళ్ళతో చేసిన తప్పుల వలన ఆయన కాళ్ళకి మేకులు కొట్టారని, మన తలంపుల వలన, మన ఆలోచనల వలన ముళ్ళ కిరీటం, ఇవన్నీ చెప్తా ఉంటాం. కానీ మనకి సువార్థికులుగా, అలాగే కాపర్లుగా మనకు కావాల్సిన ఫౌండేషన్ ఏంటంటే, మనం ఎక్కువ పాపం గురించి నేను మాట్లాడొద్దని చెప్తా ఉంటాను. ఎందుకంటే, ఏ పాపం గురించి అంటే,
ఇప్పుడు మనం చేసే పాపం అంటే మనుషులు అబద్ధం ఆడటం అని అది ఆ విషయాలు కూడా మనం సువార్తలు ఎత్తుతా ఉంటాం. అబద్ధం ఆడుతా ఉంటున్నారు. లేకపోతే దొంగతనం అనో, లేకపోతే వ్యభిచారం అనో, లేకపోతే నరహత్యనో, లేకపోతే పోట్లాటనో, కొట్లాటనో, అబద్ధ సాక్ష్యమనో ఇయన్నీ. అయితే బేసిక్‌గా అసల యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకొచ్చారంటే ఎందుకొచ్చారో మనం చూద్దాం ఆ వాక్యంలో. కానీ ఆయన ఈ పాపాన్ని తొలగించడానికైతే ఆయన రాలేదు. పాపాన్ని తొలగించడానికి రాలేదు. ఎందుకు పాపాన్ని తొలగించడానికి రాలేదంటే, ఆయన గనక పాపాన్ని తొలగించడానికి ఈ లోకానికి వచ్చుంటే గనక, ఈ లోకంలో పాపం ఉండేది గాదు. ఈ లోకంలో పాపం ఉండేది కాదు. ఈ లోకంలో ఇంకా పాపం ఉంది. కాబట్టి ఆయన పాపాన్ని తొలగించడానికి రాలేదు. అంతేకాకుండా రక్షించబడిన వారు కూడా రక్షించబడిన వారే గాని, సేవలో వాడబడుతున్న వారే గాని ఆహ్, ఆహ్, శరీరం మూలంగా అనేకమైన పాపాలు చేస్తా ఉన్నారు. రైట్? కాబట్టి ఆ పాపం గురించి మనకు రాలేదు. ఒక వాక్యం చూద్దాం. అది పేతురు గారు చెప్పారు ఆ మాట. ఒక్కసారి ఆ వాక్యం చూద్దాం. 1 పేతురు ఎవరన్నా బైబిల్ తీసి సిద్ధంగా ఉండండి. 1 పేతురు 3 అధ్యాయము 1 పేతురు 3 అధ్యాయము 3 అధ్యాయము 18 నుంచి చదవండి. కానీ ప్రాముఖ్యంగా మనం చూసేది 21 వచనం. ఎవరన్నా చదవండి ఒకసారి. కీడు చేసి 1 పేతురు 3 అధ్యాయం 18 వచనం నుంచి. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడేను. చూసారా ఇక్కడ ఒకసారి పాస్టర్ గారు, మోజెస్ పాల్ గారు, క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డారు. ఆయన శరీరంలో చంపబడ్డారు. దానికి మన పాపమే కారణం. రైట్? ఓకే. ఆత్మ విషయంలో బ్రతికింపబడ్డారు. రైట్. 20వ వచనం కాడిని చదవండి పాస్టర్ గారు. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. రైట్. గుడ్. ఇక్కడ మీరు 21వ వచనంలో మనం చూసినట్లయితే ఏముందంటే, దానికి సాదృశ్యమైన బాప్తిజము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. దాంట్లో మనం ముందుకెళ్ళేటప్పుడు తర్వాత అదేమనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని క్రీస్తు మన శరీరంలో మాలిన్యాన్ని, అది అంటే మన పాపాలని ఆయన మీద వేసుకున్నారు. కానీ రక్షించబడిన అది సిలువ మీద ఆయన వేసుకున్నారు ఆయన శరీరం మీద. కానీ రక్షించబడిన తర్వాత కూడా పాపాలు ఎందుకు చేస్తున్నాం అంటే మన శరీరంలో పాపం ఉండిపోయింది. అది శరీరం మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే ఒక మనిషికి ఆత్మ ఉంది, అలాగే ఆ మనసు ఉంది, శరీరం ఉంది. కానీ ఈ శరీరంలో ఎందుకంటే రక్షించబడిన వ్యక్తి అందరూ పాపం చేస్తూనే ఉన్నారు. రక్షించబడిన తర్వాత కూడా చేస్తూనే ఉన్నారు. అబద్ధం ఆడతలేదా? అబద్ధం ఆడుతున్నారు. చిన్నదో పెద్దదో దొంగతనం చేయట్లేదా? చేస్తున్నారు. మోహపు చూడట్లేదా? చూస్తున్నారు. అది పాపం శరీరంలో ఉండిపోయింది. అందుకనే మన సువార్తకి వెళ్ళినప్పుడు ఈ పాపం మీద, ఎందుకంటే మనిషికి పాపము చేయకుండా ఉండటము ఇంపాసిబుల్ అనమాట. అది అసాధ్యమైంది. అది
దానికి చెప్పే ముందు అసలు ఏ పాపం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, అసలు ఎందుకు ఈ పాపం అనేది లోకంలోనికి ఎంటర్ అయింది మనం. ఎందుకంటే మీరు స్వార్థ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారంటే ఆదాం గురించి చెప్తున్నారు, అవ గురించి చెప్తున్నారు, చెట్టు పండు గురించి చెప్తున్నారు, తినొద్దన్న తిన్నాడని చెప్తున్నారు. అంటే ఇవన్నీ కరెక్టే, ఇవన్నీ కరెక్టే. మీరు చెప్పేవన్నీ కరెక్టే, బైబిల్లో ఉన్న విషయాలే, దేవుని మనకి ఇచ్చిన విషయాలే. కానీ దానివల్ల మనం వినేవారికి, అంటే అన్ని జనులకి, లోకంలో ఉన్న వారికి వాళ్ళకి ఇదొక స్టోరీ లాగానో లేకపోతే ఏదో చెప్తున్నారు, వాళ్ళు బైబిల్లో విషయాలు చెప్తున్నారు అన్నట్టు ఉంటుంది. కానీ అసలు విషయానికి వాళ్ళు గ్రహించలేరు. అసలు విషయం నేను చెప్తాను. అసలు విషయం దేవుని వాక్యం నుంచే. ఏంటంటే మనందరికీ తెలుసు, అందరికీ తెలుసా జిరాక్స్ మిషన్ ఎలా ఉంటుంది? జెరాక్స్ మిషన్ అనేది తెలుసు అందరికి? కాపీ రైటర్ అదే మన దగ్గర జెరాక్స్ మిషన్ అని అడుగుతూ ఉంటాం కదా, రైట్? మనం జెరాక్స్ మిషన్ అని చెప్తా ఉంటాం. జెరాక్స్ మిషన్, ఆ జెరాక్స్ మిషన్ లో రకరకాల జిరాక్స్ మిషన్లు కూడా ఉన్నాయి. ఒకటేమో జెరాక్స్ అనే కంపెనీ ఉంది, ఒకటేమో ఎపిసన్ అనే కంపెనీ ఉంది, ఇంకోటేమో ఇంకేంటి బ్రదర్, హెచ్పి మిషన్స్ ఉన్నాయి, రైట్? ఇవన్నీ జిరాక్స్ తీస్తాయి, కాపీలు తీస్తాయి. అయితే ఆ జిరాక్స్ మిషన్ ఎలా ఉందంటే, జిరాక్స్ మిషన్ ఉంది. దేవుడు ఏం చేశాడు ఫస్ట్ అంటే మనకిది, మీరు ఇది ఆ సువార్తలో చెప్పటానికి కాదు, కానీ మొదట మీకు అవగాహన కలగటం కోసం ఈ ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తున్నా. అసలు విషయం ఏంటన్నది తెలుసుకుంటాం కోసం. మనం ఇది సువార్తలో చెప్పం, కానీ మన అండర్స్టాండింగ్ కోసం. అది దేవుడు ఆదాము నాసికాంధ్ర రంధ్రాల్లో ఆయన జీవవాయువుని వదగా ఏమని వచ్చింది? ఆదికాండం 2:7 ఏమన్నది? జీవాత్మ అయింది, రైట్? నరుడు జీవాత్మ అయ్యను, వారి నాసికాంధ్రాల్లో జీవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యను. ఇప్పుడు అంటే ఈ దేవుని యొక్క జీవాత్మ ఒక నిర్మలమైనది, ఒక మడత మచ్చ డాగు ఏమీ లేనిది, ఒక జీవం ఇచ్చేది. ఆ ఆత్మ ఆయన నాసికారంధ్రాల్లో ఊదాడు. ఇదే విషయాన్ని పౌలు గారు కూడా ఒక చోట చెప్పారు, గుర్తుందా? మొదటి ఆదాము, కడపటి ఆదాము, మొదటి ఆదాము, చివరి ఆదాము, రైట్? మొదటి ఆదామము ఆదాము, రెండవ ఆదాము లేకపోతే కడపతి ఆదామము ప్రభువైన యేసుక్రీస్తు. అది మనకి ఎక్కడ చెప్పబడింది? అది రైట్, జీవింపజేయు ఆత్మ. 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనంలో ఉంటది. ఎవరన్నా ఒకసారి చదవండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. మొదటి ఆదాము ఎవరు? ఏంటి? మొదటి ఆదాము. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను, మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయను. జీవించు ప్రాణి ఆయను. ఆదికాండం 2:7 ఏముంది? జీవాత్మ, నరుడు జీవాత్మ అన్నది. జీవించు ప్రాణి అని పౌలు గారు చెప్పారు. కానీ ఈ రెండు ఒకటే. యేసుక్రీస్తు ఏంటి? జీవింపచేసే ఆత్మ, లైఫ్ గివింగ్ స్పిరిట్. ఇంగ్లీష్ లో ఈ నరుడేమో లివింగ్ బీయింగ్, కానీ యేసుక్రీస్తు లైఫ్ గివింగ్ స్పిరిట్. అయితే ఈ మిషన్ ఏదైతే జిరాక్స్ మిషన్ అని చెప్పానో, ఆ జిరాక్స్ మిషన్ ఉంది. ఆ జిరాక్స్ మిషన్ యేసుక్రీస్తు దేవుడు ఏం చేశారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, యెహోవా దేవుడు. అది మనం నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వేరే సబ్జెక్ట్ కింద మాట్లాడదాం. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు, కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే, యేసుక్రీస్తే. ఆయనకి యేసు అని ఈ పాత నిబంధనలో ఉన్న దేవుడు, ఆయనకి దేవునికి పేరు
మత్తయి సువార్తలో పెట్టబడింది ఆయన పుట్టినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టమని. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఆదాముకి ఈ నాసికాంధ్ర రంధ్రాల్లో జీవాత్మను ఊయగా అది ఎలా ఉందంటే ఒక తెల్లని పేపర్ లాగా ఉందనుకోండి. ఎగ్జాంపుల్, మనం జిరాక్స్ మిషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఒక తెల్లని పేపర్ లాగా ఉంది. ఇలా ఉందనుకోండి, తెల్లని పేపర్ కనపడుతుంది. తెల్లని పేపర్, ఓకే. ఒక వైట్ పేపర్ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో, వైట్ పేపర్, రైట్? తెల్లని పేపర్ లాగా ఉంది. ఈ సాతాన్ అనేవాడు ఏం చేశాడంటే పాము రూపంలో వచ్చి ఆ తెల్లని పేపర్ మీద గీతలు గీసేసాడు. ఇప్పుడు సాతానుగాడు అవ్వ దగ్గరికి ఆదాం దగ్గరికి రాకమునుపు ఆదాం ఎలా ఉన్నాడు? ఒక నిర్మలమైన ఒక దేవుని యొక్క జీవాన్ని కలిగి ఒక మడత మచ్చ డాగు ఒక పాపం గాని వాని ఈ లోకరీతి కళ్ళు తెరవకుండా ఉన్నాడు. అప్పుడు గనక ఆ తెల్లని పేపర్ని ఆ జిరాక్స్ మిషన్ లో పెట్టి కాపీలు తీస్తే ఎలాంటి కాపీలు వస్తాయి మనకి? తెల్లని పేపర్ని జిరాక్స్ మిషన్ లో పెడితే కాపీలు తీస్తే ఏం కాపీలు వస్తాయి? అన్ని వైట్ కలర్ వస్తాయి. అయితే సాతానుగాడు ఏం చేశాడు? వాళ్ళు కాపీ తీసే లోపులోనే ఆ తెల్లని పేపర్ మీద గీతలు గీసాడు. అవిధేయత అనే గీతం, పాపం అనే గీతం, దేవునికి. తర్వాత ఏమైంది? ఆ తెల్లని పేపర్ ఏదైతే యేసు క్రీస్తు లేకపోతే దేవుడు నరుని జీవాత్మ ఊది ఒక తెల్లని పేపర్గా ఉంచిన అతన్ని ఈ సాతానుగాడు వచ్చి అన్ని గీతలు గీసాడు. అన్ని గీతలు గీసేయటం వలన ఆ పేపర్ నా జిరాక్స్ మిషన్ లో పెట్టి తీస్తా ఉంటే కాపీలు ఎలాంటి కాపీలు వస్తాయి మనకి? ఈ గీతలు పేపర్ని అన్ని గీతల ఈ ఒక్కటన్నా తెల్లని పేపర్ వచ్చిద్దా? రాదు. ఎందుకంటే మనం జిరాక్స్ మిషన్ లో పెట్టే పేపర్ మీద గీతలు ఉన్నాయి అంటే పాపం ఉంది, దాని మీద అవిధేయత ఉంది, పాపం ఉంది. అందుకనే ఈ లోకంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఈ ప్రపంచం మొత్తం మీద దాదాపుగా ఈ రోజున 800 కోట్ల పైచిలికే ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు అంటే అవ్వని జిరాక్స్ మిషన్ అనుకోండి, అవ్వ జిరాక్స్ మిషన్. ఆదాం ఎవరు? ఆ పేపర్. ఆ పేపర్ మీద ఆదాం మీద ఈ ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ని కాపీలు తీశాడు ఆదాము? 700 కోట్లు. లేదు, ఆదాం ఎన్ని కాపీలు తీశాడండి? 2 కాపీలు సార్. కయీను హెబెల్ అండి 3 కాపీలు తీశాడు. కయీను హెబెల్ చేతు 3 కాపీలు తీశాడు. ఈ జిరాక్స్ మిషన్ ఎవరు? అవ్వ. జిరాక్స్ మిషన్ అవ్వ. కాపీ ఎవరు? ఆదాము. దాని మీద ఏముంది? తెల్లని కాగితం ఉండాల్సింది దాని మీద. ఇప్పుడు 3 కాపీలు తీశాడు ఆదాము. ఇప్పుడు మీరు ఎన్ని కాపీలు తీశారు జాషువా పాల్ గారు? 2 కాపీలు తీశారు. జోసఫ్ గారు మీరెన్ని కాపీలు తీశారు? 2 ప్రభుకుమార్ గారు 2. ప్రభుకుమార్ గారు మీరు? 2 కాపీలు సార్. అట్టా అందరూ లోకంలో అందరూ కాపీలు తీస్తానే ఉన్నారు. ఆ కాపీలు అసలు ఎక్కడ చెడిపోయిందా కాపీ? తెల్లని పేపర్ దేవుడిస్తే ఆ తెల్లని పేపర్ ఆదాముని తెల్లని పేపర్గా చేస్తే సాతాను గోడు వచ్చి వాడి మాటని వీళ్ళు వినటం ద్వారా అవిధేయత అనే పాపము ఆ కాపీ మీద తెల్లని పేపర్లా గీతల పేపర్ అయిపోయి అక్కడి నుంచి కాపీలు వస్తానే ఉన్నాయి. ఎన్ని కాపీలు, ఏం కాపీలు? ఎప్పుడు కాపీ తీసినా ఏమొస్తుంది అంటే కాపీలు గీతలతో కూడిన కాపీలే వస్తున్నాయి. కయీను, ఏబేలు, సేతు, అలాగే అక్కడి నుంచి వాళ్ళు తీసిన కాపీలు మళ్ళీ గీతలే, వాళ్ళు తీసిన కాపీలు అన్ని గీతలే. అలా గీతలతో ఈ లోకమంతా ఆ పాపం ఎంటర్ అయిపోయింది. అది ప్రాబ్లం. అంతేగాని మనం అలా పాపం ఎంటర్ అయిపోవడం పుట్టటమే, మన పుట్టుకతోనే పాపులంగా పుట్టుతున్నాం. అది ఎందుకంటే
ఆ కాపీలు. ఎందుకు ఈ సిస్టర్స్ మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇది ఈ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్‌గా వాక్యానికి ఫిట్ అవుద్ది. పర్ఫెక్ట్‌గా వాక్యానికి ఫిట్ అయ్యిద్ది. ఎందుకంటే ఇప్పుడు మొదట ఆదాము మనకు తెలుసు. అతను మీద గీతలు, అవిధేయత, పాపము ఇహతో అక్కడి నుంచి కాపీలు. అంటే ఈ తప్పు చేసిన తర్వాతే వాళ్ళు కాపీలు తీయటం స్టార్ట్ అయింది. ఆ కాపీలన్నీ ప్రపంచంలో నిండిపోయింది. దేవుడు అదే అన్నాడు కదా, ఈ భూమిని నింపమని చెప్పాడు ఆదాంకి, రైట్? సో అలాగే నింపేశారు పాపంతో. అదే జిరాక్స్ మెషిన్ దేవుడు ఏం చేశాడంటే, ఇది పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లంని ఇప్పుడు ఎవరన్నా ఫిక్స్ చేయగలరా? ఈ తెల్లని పేపర్ మీద సాతాన్ గాడు గీసిన గీతలో ఒరిజినల్ కాపీ మీద గీతలు గీసారండి. ఇప్పుడు దాన్ని ఫిక్స్ చేసేది ఎవరు? మనిషి. ఎవరన్నా, ఏ మనిషి అయినా ఫిక్స్ చేయగలడా? ఒరిజినల్ పేపర్ ఒకటే ఉంది, ఆదాం అనే పేపరు. దాని మీద గీతలు గీసాడు సాతాన్ గాడు. దాన్ని ఎవరన్నా ఫిక్స్ చేయగలరా? మళ్ళీ దేవుడే ఇంకోటి ఇవ్వాలి. దేవుడే ఇంకో ఒరిజినల్ కాపీ ఇవ్వాలి. కాబట్టి స్వయంగా మానవుడు ఫిక్స్ చేయలేని ప్రాబ్లంని సాతాన్ గాడు ఈ లోకంలో పెట్టేశాడు. మానవుడు వల్ల ఆ ప్రాబ్లం ఫిక్స్ అవ్వదు. కాబట్టి ఎందుకు ఒక స్త్రీని నేను జిరాక్స్ మిషన్తో పోల్చాను అంటే, మీరు యేసుక్రీస్తు లీనియేజ్ తీసుకుంటే, వంశావళి తీసుకుంటే మత్తయి సువార్తలో ఉంది. మీరు అలా చదువుకుంటూ ఉంటే లూకాలో ఉంది. అలా చదువుకుంటా ఉంటే ఆ వంశావళిలో వ్యభిచారిణులు కూడా ఉన్నారు, తెలుసా? ఎవరైనా చెప్పగలరు ఎవరున్నారు? రాహాబ్ సార్. రాహాబ్ ఎవరి భార్య అంటే రాహాబుకి రైట్ చెప్పండి. రాహాబు చెప్పండి. అలాగా వ్యభిచారులే కాకుండా యూదులు కానివారు కూడా ఉన్నారు. ఇంకోళ్ళు చెప్పండి, యూదులు కానివారు ఎవరు? యేసుక్రీస్తు వంశాలు రూతు ఉంది. అంటే ఇప్పుడు అవ్వ తప్పు చేసి ఆదాము గనక ఆ పండు తినకుండా, అంటే దేవుని మాటకి నిలబడి ఉంటే గనక ఈ ప్రాబ్లం ఈ లోకంలో వచ్చేది కాదు. కానీ ఆదాము మీద పాపం అంతా వేయటం వల్ల అతను మామయ్య ఫోన్ చేశారు 1 అవర్ కాబట్టి ఈ ఆదాము ఇది. ఎందుకంటే యేసుక్రీస్తు వంశావళిలో స్త్రీలు వ్యభిచారులు ఉన్నారు, స్త్రీలు యూదురేతరులు ఉన్నారు. కానీ అది మ్యాటర్ కాదు. ఈవెన్ యేసుక్రీస్తు పుట్టింది ఎవరు? ఒక స్త్రీ. ఆమె పేరేంటి? మరియా. మరియా మీద కూడా ఆ గీతలు ఉన్నాయి. ఇది అందుకనే ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి, ఒక మగ మనిషి అంటే ఒక భర్త విత్తనం అంటారు చూడండి. ఇప్పుడు విత్తన కంపెనీలు ఉంటాయి. మేము విత్తనం ఇస్తామండి, మీ పొలంలో వేయండి, పంట మేము కోసుకొని మీకు కొంత అలాంటి విషయాలు మనం వింటూ ఉంటాం కదా, మనం చూస్తూ ఉంటాం కదా పొలంలో. అంటే విత్తనం ఇచ్చేది ఎవరంటే మగ మనిషి, భర్త. విత్తనం ఇచ్చేది భర్త. ఆ విత్తనమే అంటే ఆ కాపీ ఏదైతే జిరాక్స్ మిషన్ లో ఆ కాపీ పెడుతున్నామో అదే మ్యాటర్, అదే ఇంపార్టెంట్. కాబట్టి మగ మనిషి అంటే భర్త విత్తనం ఇస్తాడు. భార్య ఏం చేస్తుందంటే, భార్య నుంచి ఆ శరీరము, భర్త భార్య కలయిక వలన ఆ శరీరానికి పుట్టుకనిచ్చేది భార్య, కానీ ఆత్మకి, ఆ విత్తనానికి పుట్టుకనిచ్చేది, ఆత్మకి పుట్టుకనిచ్చేది భర్త. కాబట్టి ఆ విత్తనాన్ని స్పాయిల్ చేశాడు సాతాను.
బ- ఆ భార్యని స్పాయిల్ అంటే అవ్వను మాత్రమే వాడు మోసం చేసి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ అవ్వ మాట విని ఆదాము కూడా ఆ తప్పులో పడిపోయాడు. కాబట్టి ఇది అలాగే ఎంటర్ అయిపోయి ప్రపంచంలో అంతా పాపం ఎంటర్ అయిపోయింది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రాబ్లంని ఎవరు ఫిక్స్ చేయలేరు కాబట్టి దేవుడైన యేసుక్రీస్తు స్వయముగా మరియాలో కూడా పాపం ఉంది. ఎందుకు పాపం ఉందంటే ఆమె కూడా ఒక మనిషికి పుట్టిన వ్యక్తే. ఆమె కూడా ఒక మనిషికి పుట్టిన వ్యక్తే. మనిషి నుంచి ఆదాము కాడి నుంచి వస్తున్న పాపం ప్రపంచంలో అందరికీ ఉంది. కానీ విత్తనము దేవుడు స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమె మీద ఆవరించటం ద్వారా ఆ విత్తనం దేవుడే విత్తనము. అంటే వాక్యం అనే దేవుడు వాక్యమై దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యమై ఉండెను, ఆయనే దేవుడై ఉండెను, ఆయన ద్వారానే సమస్తము కలిగెను. ఆయన కృపాసత్య సంపూర్ణుడై ఈ లోకంలో మనకి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆ విత్తనము ద్వారా ఇప్పుడు ఆదాము విత్తనము సాతానుగాడు పాడు చేశాడు. కానీ ఈ విత్తనం ఏదైతే రెండవ ఆదాము లైఫ్ గివింగ్ స్పిరిట్, మనమైతే జీవాత్మ జీవించే జీవి, కానీ ఆయన జీవాత్మనిస్తాడనమాట. దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడై ఉన్నాడు, ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ఇప్పుడు యేసుక్రీస్తు అదే జిరాక్స్ మిషను, సేమ్ జిరాక్స్ మిషను, లేకపోతే డిఫరెంట్ జిరాక్స్ మిషన్, బట్ జిరాక్స్ మిషన్ అదే యేసుక్రీస్తు అందులో పెట్టి ఆ మిషన్లో పెట్టి ఇప్పుడు కాపీలు తీస్తే ఏమొస్తాయి మనకి? తెల్లని తెల్లని కాపీలు వస్తాయి. ఇప్పుడు అదే విధంగా యేసుక్రీస్తు ఏం చేశారంటే ఈ లోక రీతి భర్త నుంచి కానీ ఈ లోక రీతి మగ మనిషి నుంచి కాకుండా స్వయంగా దేవుడే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ద్వారా మరియా గర్భాన్ని ధరించి మరలా ద ఒరిజినల్ సీడ్ మళ్ళీ ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో వారి ఆత్మ దేవుని యొక్క ఆత్మతో అంటుకట్టబడి ఆ మరణం ఉన్న ఈ ఆత్మకి జీవం రావటం వలన అది యేసుక్రీస్తు జీవింపజేసే ఆత్మైన ఇస్ ద లైఫ్ గివింగ్ స్పిరిట్, జీవింపజేసే ఆత్మ. అది మనం 1 కొరింథీ 15:45 చదివాం. దాని వలన మనిషి జీవిస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనం మనలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు ఎఫెసీ 5:8 మనం ఒకప్పుడు పూర్వం మనం చీకటై ఉన్నాం, వీఆర్ డార్క్నెస్. ఎందుకంటే చీకటిలో అంటే అది మరణం అనొచ్చు. చీకటి అంటే అది పాపంతో పోల్చొచ్చు, మరణంతో పోల్చొచ్చు. ఎందుకంటే అది అబద్ధంతో పోల్చొచ్చు. ఎందుకంటే సాతాను యొక్క ప్రజలుగా ఉన్నాం, సాతానుగాడి యొక్క పిల్లలుగా ఉన్నాం. ఈ లోకానికి సాతానుగాడు ఒక అధికారిగా ఉన్నాడు, సాతానుగాడు ఈ లోకానికి ఒక దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు మొదటి నుంచి ఆదాము కాడి నుంచి సాతానుగాడికి లోబడిపోయి సాతాను యొక్క ఆధ్వర్యంలో, సాతాను యొక్క అండర్లో ఈ లోకంలో చీకటి ఆవరించిపోయింది పూర్తిగా. ప్రతి ఒక్క మనిషి, మగ మనిషి అవనండి, ఆడ మనిషి అవనండి, ప్రతి ఒక్కరూ చీకటై ఉన్నారు, పాపమై ఉన్నది, మరణం ఉంది. అంటే మన శరీరంలో మరణం ఉంది, పాపం ఉంది, చీకటైంది. అదే పేతురు గారు చెప్పారు 1 పేతురు 3:20-21 శరీర మాలిన్యం తీసివేయటం కాదు కానీ ఇప్పుడు మనం తీసుకునే బాప్టిజం ద్వారా మనం రక్షించబడుతున్నాం. మనం రక్షించబడుతున్నాం. కానీ అది శరీర మాలిన్యం తీసివేయటం కాదు కానీ నిర్మలమైన మనస్సాక్షిని మనకి అనుగ్రహిస్తూ అలా మనం రక్షించబడతా ఉన్నాం. అంటే ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే యేసుక్రీస్తు వంశావళి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే యేసుక్రీస్తు వంశావళిలో యూదులు కాని వారు ఉన్నారు, వ్యభిచారంలో వంటి జీవితం కలిగిన వారు ఉన్నారు. కానీ
ఆ వంశావళి నుంచే, కానీ మగ మనిషి గురించే చెప్పడం జరిగింది. మగ మనిషి నుంచే విత్తనం వచ్చింది. ఇప్పుడు ఒక తోటలో ఒక మామిడికాయ వేస్తే, ఒక మామిడి చెట్టు వేస్తే ఆ చెట్టు మనం భూమిలో ఆ విత్తనాన్ని పాతి పెట్టినప్పుడు అది మొక్క వస్తుంది. మొక్క అయి పెద్దదయ్యి ఫలాన్ని, ఒక మామిడికాయని ఇస్తుంది. అంటే ఆ విత్తనం మధ్యలో ఉంటది. ఆ విత్తనం చుట్టూ దాని యొక్క పల్ప్ ఉంటది. అంటే మామిడి కాయ యొక్క దాన్ని ఫ్లష్, లేకపోతే దాని యొక్క శరీరం అనొచ్చు, లేకపోతే దాన్నే మనం తింటాం. విత్తనాన్ని తినం కానీ ఆ ఫ్లష్ తింటా ఉంటాం. కాబట్టి ఆ విత్తనం, ఏదైతే విత్తనం యేసుక్రీస్తు స్టార్టింగ్ ఆదాం అనే విత్తనాన్ని ఇచ్చారో ఆ విత్తనము పాడైపోయింది. ఆ విత్తనం పాడైపోవటం వలన ఆ విత్తనం పాతి పెట్టినప్పుడల్లా అది ఎలాంటి చెట్టుల్ని ఇచ్చిందంటే పాడైపోయిన కలిగిన చెట్టుల్నే ఇచ్చింది. అంటే అవిధేయత, దేవునికి అవిధేయత, సాతానికి విధేయత చూపించే అలాంటి విత్తనం వచ్చింది. అందుకే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే ఒరిజినల్ సీడ్. ఆయన ఈ లోకంలో అదే భూమి వేసినప్పటికీ, కానీ ఆయన విత్తనం, ఆయన్ని విశ్వసించిన వారందరూ ఎలాంటి క్రీస్తుని పోలి పుడుతున్నారు, దేవుని కుమారులు. ఏమనుంది? యోహాను సువార్త 1:12 ఏముంది? ఆయన యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. ఉందా? యోహాను సువార్త 1:12. తను ఎందరంగి వారికి అందరికి, అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించింది. రైట్. యేసుక్రీస్తు యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ, తన నామం మందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వలన పుట్టిన 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనశ్చేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. కాబట్టి అది విషయం. కాబట్టి మనం ఈ పాపం అనేది, మనిషి తప్పిపోయాడు కదా, ఈ పాపం అనేది ఈ శరీరంలో ఉంది. మనం రక్షించబడినా కూడా మన అవయవాల్లో పాపం ఉంది. యేసుక్రీస్తు మీద, శరీరం మీద మన పాపం వేసినప్పటికీ ఇందులో ఇంకా పాపపు మూలాలు ఉన్నాయి. ఆయన మన ఆత్మకి రక్షణ ఇచ్చాడు. మనకి శరీరానికి రక్షణ ఇంకా దొరకలేదు. మనకి శరీరానికి రక్షణ దొరికితే ఇంక ఈ లోకంలో ఉండాల్సిన అవసరం లేదు, దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ పాపపు శరీరంలోనే మనం ఉన్నాం. అందుకనే మనిషి పాపం చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఈ పాపం నుంచి ఎలా బయటపడాలంటే రోమపత్రిక 12:2 చెప్తున్నారు కదా. ఏమంటున్నారు? రోమపత్రిక 12:2 రోమపత్రిక మన మనసుని నూతన పరుచుకోవాలి వాక్యం ద్వారా. అందుకనే క్రైస్తవులు కూడా ఎందుకు అనారోగ్యంతో చనిపోతున్నారు? క్రైస్తవులు వ్యాధులతో ఎందుకు చనిపోతున్నారు? క్రైస్తవులు ఎందుకు ఇతర అన్ని జనుల్లాగా చనిపోతున్నారు అంటే శరీరంలో పాపం ఉంది, దాన్ని జయించలేకపోతున్నారు. దాన్ని ఎప్పుడు జయించగలరంటే మనం రోమపత్రిక 12:2 చూసినట్లయితే గనక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి ఒకటి వలన రూపాంతరం పొందిడి. మన మనసు ఏం చేయాలి? చాలు సిస్టర్. థ్యాంక్ యూ. మన మనసు ఏమవ్వాలంటే, మనిషికి 3 ఉంటాయి, రైట్? ఆత్మ ఉంటది, మనసు ఉంటది, శరీరం ఉంటది. ఆత్మ రక్షించబడింది. ఎలా రక్షించబడింది? యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించడం వల్ల, యేసుక్రీస్తు సిలువని విశ్వసించడం వలన, యేసుక్రీస్తు ఎవరై ఉన్నారో మనం నమ్మటం వలన, ఆయన మరణ పునర్ధనాలను విశ్వసించడం వలన ఆత్మ రక్షించబడింది. కానీ మనం చేసే పనులు కానీ, మనం మాట్లాడే కానీ, మనం నడిచే నడక కానీ మన మనసును బట్టి ఉంటుంది. మన మనసు డెసిషన్ తీసుకుంటుంది. ఏం మాట్లాడాలి, ఏం ఆలోచన చేయాలి, ఎటు వెళ్ళాలి, ఇది దేవుని చిత్తమా
కాదా? అది అందుకనే మన మనసుని నూతన పరచుకోవాలి. అందుకనే రక్షించబడిన వారందరూ పరిశుద్ధులుగా ఉండలేదు. రక్షించబడిన వారందరూ పాపం నుంచి విడిపించబడలేదు. వాళ్ళు ఎప్పుడు విడిపించబడతారంటే వారి మనస్సుని గనక నూతన పరుచుకుంటే వారు దేవుని చిత్తమేదో, ఏది ఉత్తమమైందో, ఏది అనుకూలమైందో, ఏది సంపూర్ణమైందో, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని అప్పుడు వాళ్ళు ఆ మనసును నూతన పరుచుకుంటే వాక్యము ద్వారా, వాక్యాన్ని చదవటం ద్వారా, వాక్యాన్ని వినటం ద్వారా, వాక్యాన్ని హృదయంలో దాచుకుంటం ద్వారా మన మనసు నూతన పరచబడింది. అప్పుడు ఆత్మ రక్షించబడింది, మనసు నూతన పరచబడింది అనుకోండి, అప్పుడు మన శరీరాన్ని మనం జయించగలం. అందుకనే పౌలు గారు కూడా ఇదే విషయం మీద ఆయన డిబేట్ చేశారు. ఒకసారి అది కూడా చదువుదాం. రోమపత్రిక 7వ అధ్యాయం చదువుదాం ఒకసారి. రోమపత్రిక 7వ అధ్యాయం. మనసు మన శరీరం, మన ఆత్మ రక్షించబడింది కానీ శరీరం రక్షించబడలా. పేతురు గారు కూడా చెప్పారు, శరీర మాలిన్యం తీసేయటానికి కాదు కానీ నిర్మలమైన మనసాక్షిని మనస్సు. రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనం చదవండి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాపం నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములలో నేను దైవ నియమమునకు, శరీర విషయములలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. నెక్స్ట్ దీని కంటిన్యూషన్, నెక్స్ట్ చాప్టర్ ఏంటి? 8వ అధ్యాయం కదా, మొదటి 2 వచనాలు చదవండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను, శరీరమును అనుసరింపక. చాలు సిస్టర్, చాలు. థ్యాంక్ యూ. మీ పేరేంటి సిస్టర్? అండి రూత్. ఓకే, రైట్. ప్రభు కుమార్ గారు, రూత్. ఓకే, రైట్, గుడ్. ఇక్కడ పౌలు గారు కూడా ఇదే అంటున్నారు. ఏమంటున్నారంటే, నాకు నా మనసు, నా ఆత్మ చెప్తుంది దేవుణ్ణి ఆరాధించమని చెప్తుంది, నా ఆత్మ చెప్తుంది దేవుణ్ణి ప్రేమించమని చెప్తుంది, నా ఆత్మ చెప్తుంది వాక్యం ఏం చెప్తుందో అది చేయమని చెప్తుంది. కానీ నా శరీరంలో ఇంకో నియమం ఉంది, అది చెప్తుంది, అది పాప నియమం, పాపం చేయమని చెప్తా ఉంది. ఆ నియమము నా ఆత్మని డామినేట్ చేసేస్తా ఉంది, నా ఆత్మని బలపరిచి లొంగ తీసుకుంటా ఉంది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుని అని చెప్పి ఇక్కడ మాటలు చెప్తాను. సరే, నేను చదువుతున్నాను. నా యందు అనగా రోమపత్రిక 7వ అధ్యాయం 18 నుంచి, నా యందు అనగా నా శరీరం అందు మంచి ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. ఇది పౌలు గారు రాసిన పత్రిక, రైట్. మేలైనది చేయవలనని కోరిక నాకుంది. నా ఆత్మలో, నా మనసు నేను అనుకుంటున్నా, మంచి చేయాలని అనుకుంటున్నా, కానీ కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయటకు నాకు కలుగుటలేదు. నాకు 2 నియమాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ నియమం ఉంది, ఒకటేమో శరీర నియమం ఉంది. ఆత్మేమో వాక్యానుసారంగా జీవించమని చెబుతుంది, కానీ శరీర నియమం ఏం చెప్తుందంటే పాపం చేయమని చెప్తుంది. ఇది ఈ శరీరము బలము పొందుకొని
నా ఆత్మని లొంగ తీసుకొని ఫైనల్గా నా ఆత్మ ఏం చెప్తుందో అది చేయనీయకుండా నేను బైబిల్ చదవాలనుకుంటున్నాను, దేవుని పాటలు వినాలనుకుంటున్నాను, వాక్యం వినాలనుకుంటున్నాను, కానీ నా శరీరము, నా మనసుని, నా ఆత్మని బలవంతం చేసేసి దానిని బలపరుచుకొని, లోపరుచుకొని నా శరీరం దాన్ని జయిస్తా ఉంది. నా శరీరంలో పాపం అనే అవయవం, అదే ఉంటారా చదువుతున్నాను. కొంచెం నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన ఎడల దాన్ని చేయనిది నా యందు నివసించు పాపమే, ఇక నేను కాదు. ఇక్కడ రెండు వ్యక్తుల్ని, ఒకే మనిషి రెండు వ్యక్తులుగా చూస్తున్నారు. ఒకటేమో ఆత్మ అనే మనిషి, ఒకటేమో శరీరం అనే మనిషి. ఇక నేను కోరని దాన్ని చేసిన ఎడల, నేను మనసులో మా హృదయంలో నేను అనుకున్నది కాకుండా ఏదన్నా నేను చేసుంటే అది నేను కాదు చేసేది, నా యందు నివసించుచున్న పాపమే గాని ఇక నేను కాదు. కాబట్టి మేలు చేయు గోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి, ఆత్మను బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవాలు, అంటే నా శరీరం, అవయవం అంటే ఇక్కడ శరీరము, వేరొక నియమము నా శరీరములో ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది. అది నా మనసుని ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాపమునకు నన్ను చెరబట్టి లోబర్చుకొని చున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణంకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించదును. అందుకనే రక్షించబడిన వ్యక్తి చనిపోవటం అంటే శరీరంలో చనిపోయిన, లేకపోతే రక్షించబడని అన్యజనుడు చనిపోయినా ఇద్దరు చనిపోతున్నారు. అన్యజనుడు చనిపోతున్నాడు శరీరంలో, రక్షించబడి యేసు రక్తంలో కడగబడిన వ్యక్తి కూడా చనిపోతున్నాడు. ఎందుకంటే మన శరీరంలో, మన అవయవాల్లో పాపం ఉంది. ఇది మన శరీరము రక్షించబడలేదు, కానీ మన ఆత్మ రక్షించబడింది. కాబట్టి అందుకని పాపం గురించి ఎక్కువ మాట్లాడవద్దు. సువార్తలో ఎందుకు చెప్తున్నానంటే, మనిషికి, రక్షించబడిన వ్యక్తికైనా రక్షించబడని వ్యక్తికైనా ఇంపాసిబుల్ టాస్క్ అన్నమాట. అది అసాధ్యమైన పని. ఏంటంటే పాపము చేయకుండా ఉండటం అసాధ్యమైన పని. ఎప్పుడు పాపం చేయకుండా ఉండగలడు అంటే, మనం రోమాపత్రిక 12:2 చదివాం కదా, మనసును మార్చుకోవాలి, మన మనసుని నూతన పరుచుకోవాలి, అనుకూలమైనది ఏదో, ఉత్తమమైనది ఏదో, దేవుని చిత్తం ఏదో తెలుసుకొని అప్పుడు నూతన పరుచుకుంటే మన మనసుని, అప్పుడు మన మనసు, ఆత్మ కలిసి ఈ శరీరాన్ని బలం అంటే ఈ శరీరాన్ని, శరీరేచ్ఛల్ని, శరీర ఆశల్ని అణగద్రొక్కి కింద పెడతాయి. లేకపోతే శరీరం అలాగే రెచ్చిపోద్ది. శరీర ఏచ్ఛలు, శరీర ఆశలు, శరీర కోరికలు అవన్నీ బయటికి వస్తానే ఉంటాయి. అందుకనే రక్షించబడిన వ్యక్తుల్లో ఎవరైతే ఈ వాక్యాన్ని గ్రహించి, వాక్యాన్ని చదువుతూ, మనసుని నూతన పరుచుకుంటూ, ఏది దేవుని చిత్తమో, ఏది దేవునికి యోగ్యమైనదో, ఉన్నతమైనదో తెలుసుకున్న వారు పాపాన్ని జయించగలరు. రక్షించబడిన ప్రతి ఒక్కరూ జయించలేరు. కేవలం రోమాపత్రిక 12:2 ప్రకారం చేసిన వారు మాత్రమే పాపం మీద వాళ్ళకి బలం ఉంటది, పాపం మీద వాళ్ళకి అధికారం ఉంటది. పాపాన్ని వాళ్ళు కాళ్ళ కింద పెట్టి తొక్కి పెట్టగలరు. కాబట్టి సరే, అట్లా అని చెప్పి మనం రక్షించబడిన తర్వాత పాపం చేస్తూ ఉంటే, పాపం అంటే మళ్ళీ చెప్తాను, 2 రకాలు ఉన్నాయి, రైట్? పాపం చేస్తూ ఉంటే ఇంకా పరలోకంకి వెళ్ళమంటే, మన ఆత్మ రక్షించబడింది, ఓకే. మనకి మన శరీరం ఎప్పుడు రక్షించబడిందంటే, ఆయన కడబోర ధ్వని, 2వ రాకడ, ప్రభు ట్రంపెట్ కాల్, కనురెప్ప మార్పులో ఈ మట్టి శరీరాన్ని వదిలేసి మహిమ శరీరాలను పొందుకుంటాం. అప్పుడు మన శరీరానికి మహిమ శరీరాలు ఎప్పుడైతే మనకు వస్తాయో అప్పుడు మన శరీరం రక్షించబడినట్టు. అప్పుడు వరకు ఈ మట్టి శరీరాలతోనే ఉంటాం. కానీ ఆత్మ అయితే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే 2000 సంవత్సరం తర్వాత వచ్చారో, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారంతా, ఆయన యేసుక్రీస్తుని ఆ జిరాక్స్ మిషన్ లో పెట్టి కాపీలు తీస్తే ఎలా అయితే తెల్లని కాపీలు వస్తాయో, అలాగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ తెల్లని కాపీలుగా, ఆయన బిడ్డలుగా,
యోహాను సువార్త 12వ వచనంలో చెప్పినట్టుగా ఆయన యందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం ఇవ్వబడింది. వాళ్ళు దేవుని పిల్లలు. వారి శరీరేచ్ఛలతోనూ రక్త మాంసాలతోనూ మనస్సేచ్ఛలతోనూ పుట్టిన వారు కాదు గాని దేవుని మూలంగా పుట్టినవారు. కొంచెం డోరేసి అందుకనే మనం లోకంలోకి వెళ్ళినప్పుడు ఇది ఎక్కువగా చెప్తా ఉన్నారు. ఏంటంటే మనం చేసిన కాళ్ళతో చేసిన తప్పులు, చేతులతో చేసిన తప్పులు, మనసుతో చేసిన పాపాలు, ఇది సిలువ. అది కాదు. యేసు ప్రభు అసలు మనం 40 years బ్యాక్, అంటే నేను 50+, 40 years బ్యాక్ అప్పుడైతే టీవీలు చాలా తక్కువ. చాలా మంది సినిమా థియేటర్లకు వెళ్ళి, విలేజెస్ లో పల్లెటూరులో అయితే అసలు సినిమాలకు వెళ్ళే పరిస్థితే ఉండదు. ఓన్లీ సిటీస్లోను, పెద్ద పెద్ద విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం పెద్ద పెద్ద సిటీస్లోను, లేకపోతే అక్కడే థియేటర్స్ ఉండేవి. టౌన్స్ లో కూడా ఉండేవి. కానీ పల్లెటూరులో ఉన్న వారికి ఆ అవకాశం కూడా ఉండేది కాదు. చాలా మంది అంటే కులం అనే కాదు కానీ బ్రాహ్మిన్స్ కొంతమంది వాళ్ళు నిష్ఠతో తెల్లారుజామున 4 లేచి చల్ల నీళ్ళతో స్నానం చేసేవాళ్ళ. కొంతమందికి అయితే వాళ్ళ ఇంట్లో ఉండే మగ మనుషులు తప్పితే బయట ఉన్న వాళ్ళు కనపడని పరిస్థితిలో ఉంటారు. అంటే వాళ్ళు పాపం చేయడానికి కూడా అవకాశాలు చాలా తక్కువ. ఇది కంటితో కానీ మాటతో కానీ ఇంకా ఏ రకంగా అయినా పాపాలు చేయడం కూడా. కొంతమంది అయితే నాకు చిన్నప్పుడు నేను చూశాను కూడా చాలా మంది గ్రామాల్లో రామకోటి అని ఒక బుక్కుల్లో ఇదే పని ఉదయం లేచిన కాడి నుంచి. అవునా? రామ 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 అని చెప్పి సార్లు రాస్తే వాళ్ళకేదో పరలోకం వస్తుందని, రైట్? అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ శరీరంలో చనిపోయారు వాళ్ళు అసలు యాక్చువల్గా. వాళ్ళు అంటే వాళ్ళకి ఇంకా వేరే లోకమే లేదు. అది రాయటమే, రామకోటి అని రాయటం, బుక్కుల్లో రాయటం, భజనలు చేయటం, లేకపోతే ఆ ఇంట్లో నుంచి బయటికి రాకపోవటం, ఇలాంటివి చేసేవారు. అంటే వాళ్ళంతా రక్షించబడ్డారా? లేదు. వాళ్ళు పుట్టుకతోనే పాపంతో పుట్టారు వాళ్ళు. మనం చేస్తున్న పాపాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళలేదు, లేక్ ఆఫ్ ఫైర్ పాతాళ లోకంలో పడేయట్లేదు కానీ, అగ్నిగుండంలో పడేయట్లేదు కానీ మన పుట్టికే పాపము బై బర్తే. ఎందుకంటే ఆదాం మీద పిచ్చి గీతలు రాయటం, అక్కడి నుంచి అన్ని ఆ జిరాక్స్ మిషన్ లో నుంచి కాపీలు తీయటం. ఆదాం 3 కాపీలు తీశాడు, ఆ ముగ్గురు ఇంకో కొన్ని కాపీలు తీశారు, వాళ్ళు ఇంకో కొన్ని కాపీలు, అందరి కాపీల మీద గీతలు, పాపము, అవిధేయత ఉంది. యేసుక్రీస్తు ఆయన శిలువ మీద చనిపోవటానికి ఏదైతే ఈ పాపంలో మనిషి పుట్టి పాపంలో పుట్టాడు కాబట్టి, పాపి కాబట్టి వాడు పాపం చేసుకుంటూ అలాగే ఉన్నాడు అని చెప్పి అతని పాపాలన్నీ ఆయన శరీరం మీద వేయబట్టం, ఆ పాప క్షమాపణ. ఇక మీరు ఇప్పుడు సాతాను బిడ్డలు కాదు, ఇక మీరు సాతాను చీకట్లో లేరు, మరణం కాదు మీది, ఇంకా మీలో జీవానికి మేము పంపించాలని చెప్పి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఈ పాపికి జీవం ఇవ్వటానికి వచ్చారు ఆయన. ఒకసారి అది కూడా చదువుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యాలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా యోహాను సువార్త సిస్టర్. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చింది కానీ మరి దేనికి రాదు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అది యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది పాపాన్ని తీసేయటానికి రాలేదు, కానీ లోక పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచితే మన పాపాలన్నీ ఆయన మీద పడతాయి. మన రోగాలన్నీ, పాపం వలన వచ్చిన జీతం మరణము, పాపం వలన వచ్చిన జీతం రోగము, పాపం వలన వచ్చిన జీతం వ్యాధి, పాపం వలన వచ్చిన జీతం మరణము, అవన్నిటికీ మనం ఆయన యందు విశ్వాసం ఉంచితే గనక ఇవన్నీ ఆయన మీద వేయబడి మనం ఆరోగ్యంగా ఉండగలం. అందుకని క్రైస్తవులు కూడా అనారోగ్యంతో ఎందుకు చనిపోతున్నారంటే లేక దేవుని యందు, వాక్యమందు జ్ఞానం లేక. క్రీస్తు ఏను నిమిత్తమై వచ్చున్నారో, ఆయన ఏమి చేశారో శిలువ మీద, ఆయన ఎవరై ఉన్నారో మొదటగా ఆయన ఎవరై ఉన్నారో పెద్ద అవగాహన లేక, ఆయన వచ్చి ఏం చేశారో అన్నది పెద్ద అవగాహన లేక, శిలువ మీద ఆయన ఏం చేశారో అన్నది అవగాహన లేక
కాబట్టి ఆయన రక్తం, యేసు రక్తం ప్రతి పాపాన్ని కడిగిద్ది. ఆ రక్తం 2000 సంవత్సరాల నుంచి ఇప్పటికీ, అలాగే ఎప్పటికీ అది అవైలబిలిటీలోనే ఉంటది. అందుకనే మనం గనక రక్షించబడిన మీరు నేను పాపం చేసినట్లయితే గనక యేసు రక్తంలో కడుక్కోవాలి. దేవుని యొక్క దగ్గర క్షమాపణ అడిగితే ఆయన తప్పనిసరిగా క్షమించి మనలో జీవాన్ని ఉంచుతారు. కాబట్టి ఇది సమస్య ఏంటంటే, మనం పుట్టటమే పాపంలో పుట్టాం, పాపిగా పుట్టాం. అదే పెద్ద సమస్య. మనం పాపిగా పుట్టి చేస్తున్న పాపం సమస్య కాదు, కానీ పాపంలో పుట్టాం, అదే పెద్ద సమస్య. కాబట్టి మనం చీకట్లో ఉన్నాం. ఎఫ్ఎస్సి 5:8 ప్రకారం మన చీకటై ఉన్నాం. ఆ మరణం మనలో ఉంది, పాపం మనలో ఉంది. కాబట్టి మనం బ్రతకాలంటే ఏం చేయాలంటే, ఈయన ఇప్పుడు చెప్పారు కదా, యోహాను 10:10లో గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తులో జీవం ఉంది. అది యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడింది. 1 యోహాను పత్రికల్లో కూడా చెప్పబడింది ఆయన జీవం. ఇక్కడ యోహాను సువార్త 10:10లో కూడా చెప్పబడింది గొర్రెలకు జీవం కలగజేయటానికి. కాబట్టి మనలో ఉన్న పాపానికి పాపానికి జీతం మరణం. ఆ మరణపు ముళ్ళుని ఎరగొట్టడానికి, మరణం మీద జయాన్ని మనకి ఇవ్వటం కోసం, ఆత్మకి మరణం జయం ఇవ్వటం కోసం, ఆయనలో ఉన్న జీవం మనలోనికి ప్రవహింప చేయటం కోసం ఆయన వచ్చారు ఇక్కడికి. కాబట్టి మనం సువార్తకి వెళ్ళినప్పుడు గనక, ఈ గ్రామాల్లో మనం సువార్త చెప్తున్నప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుందని నేను ఆలోచించినప్పుడు, ఎలా స్టార్ట్ చేయాలి? మనం పుట్టుకతోనే మనం పాపులుగా పుట్టాము. పుట్టుకతోనే దేవునికి వ్యతిరేకముగా మనం జీవిస్తూ ఉన్నాం. వ్యతిరేకంగా మనం పుట్టాము, అదే విధంగా మనం జీవిస్తూ ఉన్నాం. దేవునితో మనకు సహవాసమే లేదు. మనలో పాపం ఉంది, మనలో మరణం ఉంది. ప్రతి మనిషిలోనూ పాపం ఉంది, ప్రతి మనిషిలోనూ మరణం ఉంది. అంతేగాని మనం ఈ చెట్టు ఫలము, ఆదాము, అవ్వ ఇవన్నీ చెప్తే వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏదో వాళ్ళ గ్రంథంలో ఉన్నాయి చెప్తున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పారంటే, నీలో పాపం ఉంది, నీలో మరణం ఉంది. ఆ మరణాన్ని, మరణపు ముళ్ళుని ఎరగొట్టగలిగి, ఆ మరణం మీద నీకు జయాన్ని ఇచ్చే జీవము యేసులో ఉంది. ఆయన జీవమై ఉన్నాడు. నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం. ఆయన జీవమై ఉన్నాడు. ఆయన్ని గనక నువ్వు విశ్వసిస్తే ఆయనలో ఉన్న జీవం నీలోనికి ప్రవేశించిద్ది. అప్పుడు నీ ఆత్మ ఇంకెప్పటికీ మరణించదు, ఎప్పటికీ జీవించే ఉంటది. దాన్నే నిత్య జీవము. అది ఇవ్వటం కోసమే ఆ జీవాన్ని మేము పొందుకున్నాము. మా ఆత్మకి మరణం లేదు, మా శరీరానికి మరణం ఉంది, కానీ మా ఆత్మకి మరణం లేదు. మా శరీరం మొదటి మరణం, కానీ మా ఆత్మ రెండో మరణం. రెండో మరణం మమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మాలో జీవం ఉంది. ఆ జీవం ఎవరంటే యేసుక్రీస్తు. ఆ జీవం నీలోకి ఎలాగ వచ్చిందంటే ఆయన యందు మీరు విశ్వసించాలి. ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఆయన దేవుడై ఉండి ఈ సృష్టిని సృష్టించి ఈ లోకానికి వచ్చి మనిషి మరణంలో హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి, 14వ వచనం నుంచి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడయ్యను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. చాలు పాస్టర్ గారు. కాబట్టి ఈ మానవుడు రక్త మాంసాలను కలిగి ఉన్నాడు. మరణము అనేది అపవాది మరణం, ఆ మరణపు భయముతో
జీవిస్తూ ఆయన జీవితకాలం అంతా మరణం గురించి భయపడుతూ జీవితకాలం అంతయు మరణపు భయము చేత దాస్యమునకు లోబడి వారిని విడిపించుటకు ఆయన యేసుక్రీస్తు మానవుడు రక్త మాంసంలో ఉన్నాడు కదా, ఆయన కూడా రక్తాన్ని మాంసాన్ని అంటే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటి చెప్పే కదా, ఆ జెరాక్స్ మిషన్ ఆదాము నుంచి పుట్టిన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కడు, మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఆదాము యొక్క సంతానము, ఆదాము ఏదైతే గీతలు గీయబడిన పేపర్తో తీయబడిన కాపీలు వాళ్ళందరి మీద గీతలు ఉన్నాయి, వాళ్ళందరి మీద అవిధేయత ఉంది, వాళ్ళందరి మీద పాపం ఉంది. వాళ్ళందరూ మరణానికి సిద్ధంగా ఉన్నారు, ఆత్మ మరణానికి సిద్ధంగా ఉన్నారు, శరీర మరణానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు 2000 సంవత్సరాలకి స్వయంగా దేవుడైన యేసుక్రీస్తే స్వయంగా ఈ లోకానికి వచ్చి ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ యేసుక్రీస్తు గనక జిరాక్స్ మిషన్ అంటే మిషన్లో పెట్టినప్పుడు, అంటే ఎలా అయితే కాపీలు వస్తాయో, తెల్లని కాపీలు, దేవుని స్వరూపం కలిగిన కాపీలు, దేవుని యొక్క మనసు కలిగిన కాపీలు, దేవుని రూపం, దేవుని యొక్క ఆకారం, నరుని దేవుని యొక్క రూపంలోనికి ఆకారంలో చేసుకున్నారు కదా, అలాంటి ఆకారం, అలాంటి రూపం, అంటే అలాంటి మనసు, అలాంటి ఆత్మని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ అలాంటి కాపీలు వస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు యందు మీరు విశ్వాసం ఉంచాలి. ఈ ఆత్మ యొక్క మరణాన్ని తప్పించుకోబడాలంటే మీరు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి, ఆయన శిలువ యందు విశ్వాసం ఉంచి, ఆయన మరణాన్ని, ఆయనలో జీవం ఉంది కాబట్టి, ఆయన శరీరంలో మన పాపాలు వేయటం వలన ఆయన శరీరం చనిపోయినప్పటికీ ఆయన పాతి పెడితే ఆయన ఆత్మలో జీవం ఉంది కాబట్టి ఆయన తిరిగి లేచాడు. ఆయనలో మరణమే లేదు, ఆయనలో జీవమే ఉంది. కాబట్టి ఆయన పాతి పెట్టినా గాని ఆ సమాధి ఆయన్ని బంధించలేకపోయింది, మరణం ఆయన్ని బంధించలేకపోయింది. మరణపు ముళ్ళని ఇరగొట్టి, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ అని చెప్పి ఒక ఛాలెంజ్ చేసిన యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనలో జీవం ఉంది, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మీరు విశ్వాసం ఉంచితే ఆ జీవం గల దేవుడు మీలోను కూడా ప్రవేశించి మిమ్మల్ని కూడా బ్రతికిస్తాడు అని చెప్పాలి. అంతేగాని ఇప్పుడు ఈ పాపం గురించి తక్కువ మాట్లాడాలి మనం. ఎందుకంటే ప్రతి ఒక్కడు పాపే, ఎందుకంటే పుట్టటమే పాపిగా పుట్టాడు. ఎటు శరీరంలో పాపం ఉంది కాబట్టి పాపం చేస్తూనే ఉన్నాడు. పాపం మీద జయాన్ని ఎప్పుడు పొందుకుంటాడంటే వాడు రక్షించబడి కొన్ని సంవత్సరాలకి వాక్యం అర్థమయ్యి, వాక్యం చదివి, మనసును రూపాంతరం చెందుకొని, మనసును మార్చుకొని, మైండ్ని మార్చుకొని, ఏది ఉత్తమమైంది, ఏది అనుకూలమైంది, ఏది దేవుని చిత్తమో గ్రహించి అప్పుడు పాపం మీద జయాన్ని పొందుకుంటాడు. అప్పుడు వరకు మనిషి రక్షించబడిన వ్యక్తి అందరూ పాపం చేస్తూనే ఉన్నారు, ఏదో ఒక పాపం చేస్తూనే ఉన్నారు, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అందుకనే మీరు పాపం చేయకూడదు, మీరు పాపాన్ని వదిలిపెట్టాలి అంటే ఆడి వల్ల కాదు పాపం చేయకుండా ఉండడం. ఎప్పుడు వల్ల అయ్యిద్దంటే రక్షించబడి వాక్యాన్ని ధ్యానం చేసుకొని మనసును రూపాంతరం పరుచుకున్నాక అప్పుడు పాపం మీద విజయం వచ్చింది, లేకపోతే అప్పటి వరకు పాపం మీద విజయం రాదు. అదే విషయాన్ని చివరగా ఒక వాక్యం చెప్పి మేము చాలా టైం అయింది. చివరగా ఒక వాక్యం ఏంటంటే రోమపత్రిక మనం 7వ అధ్యాయంలో చివరి వచనంలో చదివి అక్కడ ఆగాము. ఏమనంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణముకు లోబడిన లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నన్ను విడిపిస్తారు అంటే ఈ శరీరము పాపం నుంచి మరణానికి లోబడింది. అందుకే మనం రక్షించబడిన వ్యక్తి చనిపోతున్నాడు, అన్ని జనుడు చనిపోతున్నాడు. ఎందుకంటే ఈ శరీరంలో మరణం ఉంది, కానీ మన ఆత్మకి మరణం లేదు. కాబట్టి ఈ శరీరం నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో దైవక నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసుడునై ఉన్నాను. దాసుడు అంటే సర్వెంట్. శరీరం ఏమో పాపం చేస్తుంది, దానికి దాసుడైపోయాను నేను. మనసు, ఆత్మేమో దేవుణ్ణి ఆరాధించమని చెప్తుంది, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను. కాబట్టి అని చెబుతూ నెక్స్ట్ ఆయన వెళ్ళి ఏమంటున్నారంటే, కాబట్టి ఇప్పుడు రోమీ పత్రిక 8వ అధ్యాయం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు గనక నువ్వు విశ్వసిస్తే,
క్రీస్తుని గనక నువ్వు విశ్వసిస్తే, క్రీస్తు సిలువను గనక నువ్వు నమ్మితే, ఎవరో అసలు యేసు ఎవరో, ఆయన దేవుడై ఉన్నాడు, దేవుడై ఉండి స్వయంగా ఈ లోకానికి వచ్చారు. ఆయన సిలువ మీద నీ పాపం నా పాపం కోసం నువ్వు నమ్మి, ఆయన రక్తాన్ని నమ్మి, ఆయన చనిపోతే ఆయన పాతి పెట్టబడ్డారు, ఆయన పాతి పెట్టబడితే 3వ రోజున తిరిగి లేచారు, ఆయన సజీవుడు అని గనక నువ్వు నమ్మితే, నీకు ఇంకా నువ్వు అబద్ధం ఆడినా, నువ్వు అబద్ధం ఆడమని చెప్పట్లా, నువ్వు మనసును రూపాంతరం చెందుకోమంటున్నావు. ఈవెన్ దో నువ్వు అబద్ధం ఆడినా, దొంగతనం చేసినా, ఇంకో పని చేసినా, స్టిల్ నీలో జీవం గల యేసు ఉన్నాడు కాబట్టి నువ్వు జీవిస్తూనే ఉంటావు, నీ ఆత్మ జీవిస్తూనే ఉంటది. కానీ ఒకే ఒక్క పాపానికి మట్టికి మరణం తప్పదు. దాని నుంచి మాత్రం మీరు దూరంగా ఉండండి అని చెప్తున్నారు. ఒకే ఒక పాపానికి క్షమాపణ లేదు, ఒకే ఒక పాపానికి మరణం తప్పదు. ఏటా పాపం చెప్పండి. 1 యోహాను 5వ అధ్యాయంలో చెప్పారు కదా, మరణకరమైన పాపం ఉంది, మరణకరము కాని పాపం ఉంది. మరణకరమైన పాపం అదే విషయాన్ని ప్రభు యేసు క్రీస్తు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చెబుతూ అదే విషయాన్ని నొక్కి 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 ప్రతి సంఘానికి చెప్పారు. స్మరణ పాపం ఫిలదెల్ఫియా సంఘంలో ఉంది, తయాతుయారాలో ఉంది, సార్డీస్ లో ఉంది, మరలా లవోదియకులో ఉంది, ఎఫ్ఎస్సిలో కూడా ఉంది. వాళ్ళందరినీ మారు మనసు పొందమన్నారు. ఏంటంటే ఆ ఒక్క పాపం ఏంటంటే విగ్రహారాధన, అన్యజనుల ఆచారాలు. అంటే ఎలా అయితే ఆదాము హవ్వ సాతానుగాడి మాటకి లోబడి దేవుని మాటను వదిలిపెట్టి దేవుని మాటను ధిక్కరించి అవిధేయత చూపించి సాతానుగాడికి విధేయత చూపించిందో, ఈరోజు రక్షించబడిన వ్యక్తి మరలా విగ్రహారాధన జోలికి వెళ్ళినా కానీ, విగ్రహారాధుల ఆచారాలు ఆచరించినా కానీ, అందుకే చిన్నపిల్లలారా విగ్రహాల జోలికి మీరు వెళ్ళొద్దు. 1 యోహాను 5:21 కదా, రైట్? అవును బ్రదర్. పిల్లలారా మీరు మరణకరమైన పాపం ఏంటంటే విగ్రహాల జోలికి వెళ్ళటం, అన్ని జనుల ఆచారాలు పాటించటం. ఏంటంటే వాళ్ళు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే, జీవం గల యేసు మాకు వద్దు, మళ్ళీ సాతాన్ గడి దగ్గరికి వెనక్కి వెళ్ళిపోతాం మేము, వాడే మా గురువు, వాడే మా దేవుడు అని చెప్పి విగ్రహాల జోలికి వెళ్తే అది దానికి మాత్రం అదే విషయాన్ని సువార్తల్లో కూడా చెప్పారు యేసు ప్రభు. ఏంటంటే మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా పాపం చేస్తే క్షమించబడిద్ది, కానీ పరిశుద్ధాత్మ దేవునికి కనుక వ్యతిరేకంగా పాపం చేస్తే ఈ యుగంలోనూ వచ్చే యుగంలో కూడా క్షమాపణ లేదు. ఎందుకంటే రక్షించబడిన నువ్వు నేను పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాము. పరిశుద్ధాత్మ మన శరీరాలు దేవుని ఆలయంగా ఉంది. అందుకనే మనం పాపం చేయకూడదు. ఎందుకు పాపం చేయకూడదంటే మనకి పరిశుద్ధాత్మ మన శరీరము దేవునికి ఆలయమై ఉంది. మనం పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. ఎఫ్ఎస్సి 4:30 కదా బ్రదర్, అది పరిశుద్ధాత్మని దుఃఖపరచకండి. ఎందుకంటే రక్షించబడిన నువ్వు నేను మన శరీరాలు దేవునికి పరిశుద్ధాత్మకై. ఎప్పుడైతే రక్షించబడిన వ్యక్తి పరిశుద్ధాత్మతో ముద్రించబడిన వ్యక్తి, రక్షించబడి పరిశుద్ధాత్మతో ముద్రించబడిన వ్యక్తి, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన శరీరంలో నివసిస్తున్న వ్యక్తి మళ్ళీ విగ్రహం దూరికి వెళ్ళావంటే యు ఆర్ డూయింగ్ సిన్ అగైన్స్ట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావు. ఈ అబద్ధమో లేకపోతే దొంగతనమో లేకపోతే శరీర ఏచ్ఛో దానికి నువ్వు పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తావు అంతే. కానీ విగ్రహారాధన, అన్ని జనుల ఆచారాలు, ఇది పరిశుద్ధాత్మని ఇండైరెక్ట్ గా నువ్వు చెప్తున్నావు, నా నుంచి నువ్వు వెళ్ళిపో, జీవమా నా నుంచి నువ్వు వెళ్ళిపో, నేను మరణం దగ్గరకు వచ్చి నాకు మరణమే కావాలి. అది
అది మరణకరమైన పాపం. మనం అందుకనే మీరు సువార్తకి వెళ్ళినప్పుడు ఇంకా మీరు పాపాలు వదిలేసేయాలి, మీరు ఒక్కసారి వాళ్ళు రక్షించబడిన తర్వాత అబద్ధం చెప్పినంత మాత్రాన వాళ్ళు నరకానికి ఏమి వెళ్ళరు. ఈవెన్ వ్యభిచారం చేసినంత మాత్రాన వాళ్ళు నరకానికి ఏమి వెళ్ళరు. అట్టని నేను చేయమంటలేదు. పరిశుద్ధాత్మని వాళ్ళు దుఃఖపరుస్తారు. ఈ విషయాన్ని కూడా ఒకసారి చదువుదాం. పౌలు గారు ఈ విషయాన్ని, ప్రతి విషయము, నేను చెప్పిన ప్రతి విషయము వాక్యంలో ఉంది. 1 కొరింథీ 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. 1 కొరింథీ 6వ అధ్యాయం 1వ వచనం నుంచి, మీలో ఒకరికి మరి ఒకరి వాడు పరిశుద్ధులు ఎదుట గాక నీతిమంతులు ఎదుట వాద్యమాడుటకు లేదు 5వ అధ్యాయం చదవండి మాస్టర్ గారు. 5వ అధ్యాయం. మీలో జాగ్రత్త ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనుల్లోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వానిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేహ విషయమై దూరముగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలా చేసిన వానిని గూర్చి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నచ్చకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వానిని సాతానుకు అప్పగింపవలెను. ఇలా చదువుకుంటూ వెళ్తే మీకు 13 వచనాలు ఉన్నాయి. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ఏంటంటే, ఇది కొరింథీయ సంఘానికి పౌలు గారు రాస్తున్నారు. ఇది సంఘం, రక్షించబడిన వాళ్ళు, విశ్వాసులు. ఇది సంఘం, కొరింథీయ సంఘం. ఇది 5వ అధ్యాయం. ఇందులో ఒక అతనికి జారత్వం అంటే ఒక తండ్రి భార్యను ఉంచుకున్నాడంట. ఇది అన్ని జనుల్లో కూడా ఉండదు. ఏంటి ఇంత భయంకరంగా మీరు పాపంలో ఉన్నారు అని చెప్తూ ఏం చెప్తున్నారంటే, 4వ వచనంలో, ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు. అతని ఆత్మ పాపంలో ఉన్నాడు కానీ ఆత్మ రక్షించబడింది. శరీరేచ్ఛలో ఉన్నాడు, శరీర పాపంలో ఉన్నాడు కానీ ఆత్మక రక్షణ ఉంది. ఎలయనగా ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీరును నా ఆత్మయందు మన ప్రభు అయిన యేసు క్రీస్తు బలంతో వచ్చినప్పుడు అటు వాన్ని సాతానికి అప్పజెప్పవలను. అంటే ఈ పాపం ఈ శరీరాన్ని సాతానికి అప్పచెప్పడం అంటే, సాతాన్ గాడు ఏం చేస్తాడంటే, వాడికి ఆ హృదయంలో అవకాశం లేదు. ఎందుకంటే హృదయంలో యేసుని నమ్ముకున్నాం, హృదయంలో యేసు సిలువను నమ్ముకున్నాం, రక్తాన్ని నమ్ముకున్నాం, యేసు మరణ పునర్ధానాలు నమ్ముకున్నాం, యేసు రాకని నమ్ముకున్నాం, యేసే ప్రభు, యేసే క్రీస్తుని నమ్ముకున్నాం. ఇంకా సాతాన్ గాడికి అప్పచెప్పడం అంటే శరీరాన్ని అప్పచెప్పడం. ఆడి శరీరాన్ని నలగొట్టేస్తాడు రోగాల ద్వారా, వ్యాధుల ద్వారా, బలహీనతల ద్వారా. ఆడి మనశాంతి లేకుండా చేస్తాడు శరీరాన్ని. కానీ ఈ 4వ వచనంలో ఉంది, ఏలయనగా ప్రభువు అయిన యేసుక్రీస్తు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు. అందుకనే నేనేం చెప్తానంటే, నేను పాపం చేయమని ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే మనం పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడ్డాం. మన దేహాలు పరిశుద్ధాత్మకి ఆలయాలు. మనం పరిశుద్ధాత్మ దుఃఖించొద్దు అని చెప్తున్నారు. దుఃఖించొద్దు, పాపానికి దూరంగా ఉందో అలా అని చెప్పి మనం సువార్తకి వెళ్ళినప్పుడు మీరు పాపాన్ని వదిలేయాలి, పాపం వలన ఇవన్నీ అని అంటే, ఆడి వల్ల కాదు, పాపాన్ని వదిలేయలేడు. వాడు రక్షించబడినాక కొన్ని సంవత్సరాలకి అది జరిగిద్ది. అది ప్రక్రియ. మనమేం చెప్పాలంటే, బాబు నువ్వు పుట్టుకతోనే పాపం, నువ్వే కాదు లోకంలో ఉన్న వారందరూ పుట్టుకతోనే పాపులుగా పాపంతో పుట్టాము. పాపం వలన వచ్చే జీతము మరణము. నీలో మరణం ఉంది, నీ ఆత్మ మరణానికి సిద్ధంగా ఉంది. జీవము కలిగిన యేసు దేవుడు, ఆయనలో జీవం ఉంది, ఆయనలో మరణము ఏమాత్రము లేదు, ఆయనలో చీకటి ఏమాత్రము లేదు, ఆయనలో పాపం ఏమాత్రము లేదు, ఆయనలో జీవం మాత్రమే ఉంది.
ఆ జీవం గనక నువ్వు రిసీవ్ చేసుకుంటే, నీ హృదయంలోనికి తీసుకుంటే, నీ మరణానికి సిద్ధమైన నీ ఆత్మ, నీ మరణంతో నిండి ఉన్న నీ ఆత్మ, ఈ జీవమైన యేసును నువ్వు గనక నువ్వు తీసుకుంటే గనక నీ ఆత్మ జీవించబడిద్ది, నీకు రక్షణ కలిగిద్ది, నువ్వు పరలోకంలో దేవునితో ఎల్లవేళ ఉంటావు. అదే యేసు వద్దు, నాకు వద్దు అని అంటే గనక నీ ఆల్రెడీ నీలో మరణం ఉంది, నువ్వు ఆత్మ కూడా మరణానికి సిద్ధంగా ఉంది. రేపు దినాన దేవుని యొక్క ఆ జడ్జిమెంట్, ఆ తీర్పు దినాన అగ్నిగుండంలోనికి వేయబడిద్ది. కాబట్టి నువ్వు ఆ నీలో ఉన్న మరణం నుంచి నువ్వు తప్పించబడాలంటే యేసుని నువ్వు రక్షకుడుగాను, క్రీస్తుగాను, ప్రభువుగాను నీ నోటితో ఒప్పుకొని ఈ లోకాధికారిని వదిలిపెట్టాలి. ఈ సాతానుగాడు వాడి యొక్క ఈ పాత జీవితాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి యేసుని నువ్వు విశ్వసించాలి. నీ జీవితాన్ని యేసుకి సరెండర్ అయిపో, సమర్పించుకో అని చెప్పి మనం వాళ్ళని బలపరచబడాలి. అదనమాట. అంతేగాని మనం పాపం చేయొద్దు అంటే అది ఎవరి వల్ల కాదు, అది ఆపటం ఎవరి వల్ల కాదు, ఓన్లీ వాక్యం వల్లనే ఇది ఆపటం. అది మనసును రూపాంతరం చెందుకుంటం వల్ల. కాబట్టి ఇక్కడ 8వ వచనంలో ఏముందంటే రోమే పత్రిక, క్రీస్తు యేసునందు, రోమా 8:2, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నిన్ను విడిపించెను. అంటే పాపం చేయటం వలన వచ్చే జీతం ఏంటి? పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణము. ఈ క్రీస్తు యేసునందున్న జీవం యొక్క నియమం ఏంటి? ఆత్మ నియమం ఏంటి? నువ్వు పాపం చేసినా ఇక మరణించవు. ఎందుకంటే ఈ జీవం వచ్చి మరణాన్ని జయించింది. మరణాన్ని జయించిన జీవం నీలోకి వచ్చింది. మరణపు ముళ్ళుని ఎరగొట్టిన జీవం నీలోకి వచ్చింది. ఇక నువ్వు పాపం చేసినా నువ్వు మరణించవు. అట్టని చెప్పి పాపం చేయమని మనం ఎంకరేజ్ చేయం. మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. మనం ధైర్యంగా, అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పాపాలు నీ కళ్ళ ముందు కలిపినప్పుడు నువ్వు బలహీన పడిపోతావు. ప్రార్థనా జీవితంలో బలహీన పడిపోతావు. మనం బలహీన పడటానికి వీల్లేదు. ఎప్పటికప్పుడు మనం ఎప్పుడైనా పాపం చేసినా వెంటనే యేసు రక్తంలో కడుక్కొని దేవునికి క్షమాపణ అడిగి మరలా నీతిమంతులు సింహం వలె గర్జించే విధంగా మనం ధైర్యంగా ఉండాలి. కాబట్టి ఇది మనకు గనక మన అవగాహన కలిగి ఉంటే ఈ విషయాలన్నీ మనం సువార్త చెప్పే విధానం కానీ వారి యొక్క వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటంటే వాళ్ళలో చీకట్లో ఉన్నారు, వారు చీకటై ఉన్నారు, వారిలో పాపం ఉంది, వారిలో మరణం ఉంది. ఆ మరణం నుంచి తప్పించగలిగిన ఏకైక దేవుడు, రక్షకుడు యేసుక్రీస్తే. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. నువ్వు గనక ఆయన్ని నువ్వు విశ్వసిస్తే ఆయనలో ఉన్న జీవం నీలోకి వచ్చిద్ది. నువ్వు ఎంత పాపివైనప్పటికీ, నీలో ఎంత మురుకున్నప్పటికీ, నువ్వు ఎంత పాపంలో మరణానికి పాత్రుడు అయినప్పటికీ ఆయన జీవం రాగానే ఆ జీవం నిన్ను బ్రతికించిద్ది. నీకు ఇంకా మరణం నుంచి తప్పించబడతావు. కాబట్టి ఈ రోజే నువ్వు ప్రభువుని, యేసుని రక్షకుడిగాను, క్రీస్తుగాను నువ్వు అంగీకరించి ఆయన సిలువని విశ్వసించి, ఆయన రక్తాన్ని విశ్వసించి, ఆయన మరణించి మరణాన్ని జయించి ఆయన తిరిగి లేచాడు అని, సజీవుడు అని గనుక నువ్వు విశ్వసిస్తే గనక నువ్వు రక్షణ పొందుకుంటావు అని చెప్పప్పుడు మనం రక్షణ కలిగిన ప్రార్థన చెప్తే వాళ్ళకి అది ఇదే విషయాలు మనం గ్రహించి మనం అంటే ఆ విధంగా మనం ఆలోచన చేస్తే వాక్యానుసారంగా మనం ముందుకెళ్ళాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఈరోజు మనం మాటలు వింటున్నాం. చాలా సమయం అయింది. కాబట్టి ఈ క్రీస్తు అనే విత్తనం, జీవం గల విత్తనాన్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. అదే మన ముఖ్య ఉద్దేశం. అదే ఉద్దేశంతో లోకంలోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి మనం సువార్తని ప్రకటిస్తున్నాం. సువార్తలో దేవుని శక్తి ఉంది, సువార్తలో దేవుని నీతి ఉంది, సువార్తలో జీవం గల యేసు జీవం ఉంది. కాబట్టి ఆ టాబ్లెట్ ఏదైతే సువార్త అనే బిళ్ళ, సువార్త అనే టాబ్లెట్, సువార్త అనే ఆ బిళ్ళ గనక ఎవరన్నా మింగితే వాళ్ళలోకి జీవం వచ్చిద్ది, దేవుని నీతి వచ్చిద్ది, దేవుని శక్తి వచ్చిద్ది, వాళ్ళు జీవించబడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం చెప్పాలి. అంతేగాని ఇంకా వేరే విషయాలు ఏది మాట్లాడకూడదు. ఒకటే చెప్పాలి, నీలో పాపం ఉంది, నువ్వు పుట్టుకతోనే పాపివి, నీలో పాపం ఉంది, నీలో పాపం వలన వచ్చే జీతం మరణం, నీలో మరణం ఉంది,
ఆ మరణాన్ని నువ్వు మరణం నుంచి నువ్వు విడిపించబడాలంటే క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నుంచి విడిపించును. కాబట్టి నువ్వు మరణం నుంచి విడిపించబడాలంటే యేసుని విశ్వసిస్తే తప్పితే నీకు వేరే మార్గమే లేదు ఈ లోకంలో. కేవలం యేసుక్రీస్తుని విశ్వసిస్తేనే తప్పితే నువ్వు మరణం నుంచి విడిపించబడతావు, మరణాన్ని మీద జయాన్ని పొందుకుంటావు అని మనం ఖచ్చితంగా ఆ మెసేజ్ మట్టుకి ఇవ్వాలి. అంటే చివరగా విన్నా తర్వాత అతనికి ఏమర్థమైంది అంటే, ఓహో నాలో మరణం ఉంది, ఆ మరణం నుంచి నేను విడిపించబడాలన్నా, మరణం నుంచి జయాన్ని పొందుకోవాలన్నా జీవం గల యేసుని నేను నమ్ముకోవాలి, ఆయన విశ్వసించాలి, నాకు వేరే మార్గమే లేదు అని చెప్పి అది అర్థమయ్యేలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వాళ్ళ తెలిసిన భాషలో వాళ్ళకి తెలిసిన విధానంగా చెప్తూ వెళ్ళాలి. చివరగా వాళ్ళకి అర్థం అవ్వాల్సిందే ఆ విషయం అర్థం అవ్వాలి. అది ఓకే. అందరు కామ్ అయిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అది పాస్టర్ గారు అంటే మనం అందుకనే పాపం ప్రాబ్లం కాదు, కానీ యేసుని జీవం గల యేసుని పొందుకోపోవటమే పెద్ద ప్రాబ్లం. అది పెద్ద ప్రాబ్లం ఏంటంటే జీవం గల యేసుని కలిగి లేకపోవటమే పెద్ద ప్రాబ్లం. మరణం ప్రాబ్లం. ఆ ప్రాబ్లం పేరు ఏంటంటే మరణం. కాబట్టి యేసుని మనం అందరం కలిగి ఉన్నాం. అదే యేసుని అందరికీ మనం లోకంలోకి వెళ్ళి ఇవ్వాలి. కాబట్టి దేవుడు ఈ మాటలను దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రపంచంలో ఉన్న 8 కోట్ల మంది కూడా అదే ప్రాబ్లంతో ఉన్నారు. ఎవరు ఫిక్స్ చేయలేరు ఆ ప్రాబ్లంని. కేవలం యేసుక్రీస్తు ఒక్కరే ఫిక్స్ చేయగలరు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా. అది దేవునికి మహిమ కలిగింది గాక. అశోక్ గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ సార్. థాంక్యూ సో మచ్. థాంక్యూ. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం సార్. ఒక మాట నేను ఎప్పుడు ఇక్కడ కొత్త టీముకి కానీ ఎవరికైనా ఒక విషయం చెప్తా ఉంటాను. ఇప్పుడు ఏంటంటే జీవనది పరిచయంలో మనము సువార్త చెప్పే గొప్ప అవకాశం ఉందని చెప్తా ఉంటారు అందరూ. అవును, జీవనది పరిచయం ద్వారా, గ్రామీణ స్వార్థ పరిచయం ద్వారా చక్కగా స్వార్థ చెప్పే అవకాశం ఉంటదని చెప్తూ, దాంతో పాటుగా సువార్త చెప్పే విధానం నేర్చుకుంటామని కూడా ఎక్కువసార్లు చెప్తాం. నిజంగా మన పరిచయాల ద్వారా స్వార్థ చెప్పే విధానం కూడా నేర్చుకుంటా జరిగింది. అక్కడ బయట బహుశా ఆయన ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు యాక్చువల్ గా ఆయన 2 మాటలు చెప్పండి మీ దేవుడి గురించి అంటే ఆయన చెప్పాడు. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది. అప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది. మన టీంలో ఎవరికైనా జీవనది పరిచయం వారికి మైక్ ఇచ్చి మీరు చెప్పండి అంటే నిజంగా కొత్తగా వచ్చిన కూడా చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అంత అద్భుతంగా స్వార్థం నేర్చుకోవడం జరుగుతుంది. ప్రభుకు చెప్పే విధానం చాలా సంతోషం సార్. చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఈ రోజు అందరూ మేము బ్లెస్ అయ్యాం. మంచి ఒక చక్కని విషయం నేర్చుకున్నాం సార్. ఆవిడ పాపం నుంచి మనిషి విడిపించబడలేదు, ఆత్మకు రక్షణ ఉంది అని ఇంకొంచెం లోతుగా చెప్పడానికి ప్రభు కొన్ని విషయాలు మీ ద్వారా బయలుపరిచారు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు కూడా ప్రభు వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అదే విధంగా దయచేసి గమనిక, మరి మన మధ్యలో పాస్టర్ జోసఫ్ గారు జీవనది పరిచయ కోశాధికారి గారు ఉన్నారు. అదేవిధంగా పాస్టర్ సుధాకర్ గారు ఉన్నారా? మంచి సమయుడు పరిచర్య సుధాకర్ పాస్టర్ గారు ఉన్నారా? ఓకే, వారు ఇంటర్పోయిన ఉంటారు. ఓకే, జోసఫ్ పాస్టర్ గారు ఉన్నారండి. థ్యాంక్ యూ. పాస్టర్ జోసఫ్ గారు వాక్య నిమిత్తం ముగింపు ప్రార్థన చేస్తారు కోశాధికారి గారు. తర్వాత సుధాకర్ పాస్టర్ గారు ఆశీర్వదిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సార్. స్వార్థలో కొత్త విషయాలు తెలియపరిచారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, మీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, మారని విడువని ఎడబాయని దేవుడవు ప్రభువా. నీ అత్యంత మహాకృప కనికరమును బట్టి జీవనది పరిచర్యల ద్వారా అయా జరిగిస్తున్న స్వార్థ పరిచర్యలో అయా ఇదిగో స్వార్థికులందరికీ ప్రభువా
నీ వాక్యాన్ని ప్రభువా అయా ఇదిగో తండ్రి ప్రభువా మర్మయుక్తంగా ఉన్న దాగి ఉన్న సత్యాన్ని మేము ప్రభువా తెలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రోజు నీ దాసుల్ని డేవిడ్ కేఫా గారిని ప్రభువా నిలబెట్టి ప్రభువా అయా నీ వాక్యంలో నుండి కొన్ని విషయాల్ని ప్రభువా మాకు నేర్పించారు. ప్రభువా నీవు అయా ఆత్మ రక్షించటానికి వచ్చావని ప్రభువా ఎలా సువార్తను జ్ఞానయుక్తంగా ప్రకటించాలో ప్రభువా ఎలా అన్య జనులకి నీ విరుగని ప్రజల మధ్యన ప్రభువా ఎలా సువార్తను ప్రకటించాలో వాక్యం నుండి వాక్య ఆధారంగా నీ దాసులు ప్రభువా అయా సవివరంగా తెలియపరచడాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకే వందనాలు ప్రభువా. ఇదిగో స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో మేము ఏమైతే నేర్చుకున్నామో అదే ప్రభువా నీ వెరుగని ప్రజల మధ్యన సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని నీ కొరకు నిలబెట్టే గొప్ప పాత్రలుగా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. మేమైతే బలహీనులమయ్యా, మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దన్నావు తండ్రి. మరణకరమైన పాపము కలదని తెలియపరుస్తూ మమ్మల్ని బలపరిచిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జీవనది గ్రామీణ స్వార్థ పరిచర్య ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి ప్రభువా. స్వార్థికులందరినీ మీరు బలపరిచినందుకు వందనాలు. ఇది మొదలుకొని యేసు క్రీస్తు వారి నామములో నీ సత్య సువార్తను ప్రభువా, నీ ప్రేమ సువార్తను ప్రకటించుటకు మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని అందించిన నీ దాసులు డేవిడ్ కేఫా గారిని, వారిని, వారి కుటుంబాన్ని నిండుగా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. గ్రీన్ కార్డు విషయంలో ఉన్న ప్రతి ఆటంకాన్ని మీరు తొలగించి అద్భుతమైన కార్యాన్ని మీరు జరిగించండి. ఈ దాసులు లేడంతల ఆత్మతో అభిషేకించండి, గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. వారి ప్రయాణ రాకపోకల్లో ఎల్లవేళ నీ కృప, నీ కాపుదల కుటుంబానికి తోడుగా ఉంచి బలపరచమని ప్రార్థిస్తున్నాం. స్వార్థ సేవకులందరూ మీరు బలపరచండి. నీ ఆత్మచేత నింపబడి స్వార్థ పరిచయలో బహుబలమైన పాత్రలుగా వాడబడే కృప మాకు అనుగ్రహించి ఈరోజు మేము తెలుసుకున్న సత్యాన్ని బట్టి ప్రభువా అయా జ్ఞానయుక్తంగా మేము స్వార్థను బోధించుటకు కావలసిన సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించి మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి నామమున ప్రార్థించి అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ఆమేన్, 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 ఆమేన్. సుధాకర్ పాస్టర్ గారు blessings. పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ మన ద్వారా జరుగుతున్న పరిచర్యలకు, ప్రాముఖ్యంగా కిరణ్ గారి కుటుంబానికి జీవనది పరిచర్యలకు తోడైండి నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఒకసారి దినం పాల్గొందిన ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ సేవకులందరికీ ప్రభుత్వ వందనాలు. కలుద్దాం అందరం. అందరికీ వందనాలు. అందరికి ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మళ్ళా వచ్చే నెల కలుద్దాం అందరం, 3వ శనివారం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును. అందరికీ ప్రైజ్ లార్డ్. గ్లోరీ టు గాడ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. జేమ్స్ గారు ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అయ్యా వందనాలు, వందనాలు, వందనాలు. రైట్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఉంటాను పాస్టర్ గారు, ఉంటా. గ్లోరీ టు గాడ్. సరే బ్రదర్, పెట్టినా మరి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ గారు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నామమున హెచ్చుగాక. గ్లోరీ టు గాడ్. ఆమేన్, 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 వందనాలండి. వందనాలు, వందనాలు, వందనాలు అమ్మా, వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.
అయ్యా అందరికి వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద నెక్స్ట్ మంత్ కలుద్దాం అందరం. వందనాలు సార్ అందరికి. వందనాలండి. వందనాలు ప్రభు కుమార్ జాషువా పాల్ గారు, ప్రైజ్ లార్డ్ జాషువా బ్రదర్. పాల్ గారు. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ అజరర్ లార్డ్. గారికి, పాల్ గారు, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఓకే ఉంటాను. షూర్. థ్యాంక్ యూ కన్నయ్య గారు. ప్రైజ్ ద లార్డ్.